వాటిని జ్ఞాపకము చేసుకొనడి. పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలను కలుగజేయుచున్నాను, ఎడారులలో నదులను పారజేయుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ జూమ్ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన చక్కని దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఆమె స్టార్ట్ చేసిన ఈ జూమ్ మీటింగ్స్ చేత అందరం కూడా ఆశీర్వదించబడుతున్నాం. ఎంతో ఆసక్తితో వాక్యం చదివే సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ప్రతి జూమ్ పార్టిసిపెంట్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళని ఆశీర్వదించండి. ఈ జూమ్ కార్యక్రమం ఈ దినము అన్నీ సక్రమంగా మీ మహిమార్థమై జరిగేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, 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 ఆమేన్. అయితే మనం ఒక అంశం తీసుకున్నాము. ఈ కొత్త సంవత్సరంలో మన దేవుడు నూతన పరిచే దేవుడై ఉన్నారు. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆ మంచి గుణముల బట్టి నేను దేవుణ్ణి ఆరాధించాలని ఎప్పుడు కూడా నేను మీకు గుర్తు చేస్తుంటాను. నా ప్రతి ఉపదేశం ముందు నేను పంచుకుండే 2 ప్రాముఖ్యమైన సత్యములు ఏంటంటే, ఆరాధనని అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య దేవుడు అప్పచెప్పింది మనకి. రెండో సత్యం ఏంటంటే, ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు నేను మీకు గుర్తు చేసే సత్యం మరీ గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఆరాధన అన్నిటికంటే గొప్ప పరిచర్య? వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి కదా, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, అన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే గొప్పది ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారు అక్కడ? ఉండరు. అలాగే వెరీ గుడ్. అలాగే అక్కడ సువార్త బోధించి ఆత్మలు రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా పరలోకం? ఉండరు. అందరు కూడా పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించాలి, అది ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మన చుట్టూ పరిస్థితులు భయంకరంగా కూడా ఉండొచ్చు. భయంకరంగా ఉన్నప్పుడు దేవుని మంచితనం మారిపోయినట్ట, ఆయన స్వభావం మారిపోయినట్ట కాదు. అప్పుడు కూడా ఆయన మంచివాడే. నేను ఒక భక్తుని గురించి చెప్తున్నాను. ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆయన ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఆయన భార్య కూడా వచ్చి ఏమంటుందంటే, నువ్వు దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను, చెప్పండి? యోబు గురించి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో యోబు అటువంటి భయంకరమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఏంటో నేను సహోదరి జయంతితో చదివిస్తాను. 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదవండి సిస్టర్. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఇది. దేవుడు మంచివాడు, ఆయన చూచుచున్న దేవుడు. నా కష్టాలు ఏంటో ఆయన గమనిస్తున్నాడు. ఈ శ్రమలని నా మేలు కొరకే అనుమతించాడు.
చివర్లో ఈ శ్రమల వలన మేలు పొందేటిది నేనే అని యోబు ఏమంటున్నాడంటే, చివర్లో నేను మెరిచే బంగారం వలె ఉంటాను. సో మనము నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య, ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. రెండోది ఏంటంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి కాదు, అనుకూలమైన పరిస్థితులు బట్టి కాదు, కానీ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచితనం బట్టి, ఆయన ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు, దానికి వాక్య ఆధారం ఉంది. సీనాయి కొండ మీద మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది. ఆ వాక్య భాగం నేను చదివిస్తాను సహోదరి జయంతితో. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి సిస్టర్. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని ఉంది, నువ్వు బయలుపరచు అన్నప్పుడు దేవుడు ఎలాగ స్పందిస్తున్నారో మనం చూద్దాం. 33వ అధ్యాయము నిర్గమకాండము 18-19 వచనాలు చదవమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనము. దయచేసి నీ మహిమని నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అని నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవరిని కరుణించబడుదురో వారి యందు కనికరపడదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ చూసిన వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళిపోవచ్చేమో కానీ, దేవుడు మంచివాడనే సత్యం మీద ఎవరు వాళ్ళ క్రైస్తవ జీవితంని కట్టుకుంటారో వాళ్ళు ఏ పరిస్థితులన్నా నిలకడగా ఉంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎర్ర సముద్రం పాయలవుట అది దేవుని మహిమకి గుర్తు, ఆయన శక్తికి గుర్తు. ఆ పాయలైన ఎర్ర సముద్రంలో ఫారో సైన్యం, విశాలమైన సైన్యంని దేవుడు పాతబెట్టుట అది కూడా ఆయన దేవుని శక్తికి గుర్తు, ఆయన మహిమకి గుర్తు. అయినా సరే కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అరణ్య మార్గంలో ఎక్కువ మంది ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారా లేదా? చేశారు. కానీ ఆ తిరుగుబాటు చేసే గుంపులో కాలేబు, యెహోషువ ఉంటారా ఎప్పుడన్నా? లేరు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం దేని మీద కట్టబడింది అని అంటే, మా దేవుడు మంచివాడు. సో దేవుల్లో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. మరి కొత్త నిబంధనలో కూడా ఇద్దరు గురించి నేను మీతో పంచుకుంటున్నాను. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, మీరే నాకు చెప్పాలి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? చెప్పండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాతావరణం అనుకూలంగా లేదు, కానీ మా దేవుడు మంచివాడు. ఈ పరిస్థితులను దేవుడు మా జీవితంలో అనుమతించాడంటే మా మేలు కొరకే, ఏదో మేలు అక్కడ దాగి ఉన్నది అని స్తుతి పాటలు పాడుతున్నారు. ఇంకా ఆ దినం ఆ స్తుతి పాటలు పాడే ముందు వాళ్ళకి తెలియదు, వీళ్ళ సమర్పణను చూసి, దేవుని పట్ల ఉన్న గొప్ప ప్రేమను చూసి ఆ ఫిలిపి పట్టణంకి చెందిన జైలాధికారి మారు మనసు పొందుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్త వినండి, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. సో దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఇప్పుడే చక్కగా సహోదరి జయంతి గారు చదివించారు. నేను చదివించబడిన వాక్య భాగంని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో ఏముందంటే, దేవుడు నూతన పరిచే దేవుడై ఉన్నారు. సో ఈ సబ్జెక్ట్ని నేను మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ అనేది వాడాను. దేవుడు ఇప్పుడు రాజ్ కుమార్ గారు మనకి ఆ స్లైడ్ చూపిస్తారు చూడండి. ఒక వ్యక్తి జీవితంని దేవుడు నూతనపరచగలుగుతాడు. ఆ వ్యక్తి జీవితము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, ఎండిపోయిన ఎముకల వలె ఉన్నా సరే నూతనపరచగలుగుతాడు దేవుడు. బ్రదర్ రాజ్ కుమార్ గారు, యూ కెన్ స్టార్ట్ షోయింగ్ ద స్లైడ్స్. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాము. ఎక్కడెక్కడ దేవుడు నూతనపరిచే దేవుడుగా మనకి లేఖనంలో కనిపిస్తున్నాడో అదంతా కూడా నేను కొన్ని వారాలుగా నేను మీతో పంచుకున్నాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. ఫస్ట్ ఇండివిజువల్, ఒక వ్యక్తిని దేవుడు ఆయన పరిస్థితులని నూతనపరచగలుగుతాడు. ఆయన పరిస్థితి భయంకరంగా ఉన్నా సరే,
ఎండిపోయిన ఎముకలు అయి ఉన్నా సరే నూతనపరచగలుగుతాడు. మన యోబ్ జీవితం మనం చూసాం. ఆయన పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు చివర్లో మనం గమనిస్తే రెట్టింపు దీవెనలు ఆయన జీవితంలో దేవుడు కుమరించుట మనము చూసాం. యోబు పాస్ అయిన చివరి పరీక్ష గురించి కూడా నేను మీతో పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. అవును, ఆస్తి పోగొట్టుకుండటము అదొక పరీక్ష, పిల్లలు చనిపోవటము అదొక పరీక్ష, ఆరోగ్యం పోగొట్టుకుండటము అది కూడా ఒక పరీక్ష. కానీ చివరి పరీక్ష ఏంటంటే అప్పటి వరకు ఆయనని మానసికంగా గాయపరిచిన స్నేహితుల పట్ల విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాతనే రెట్టింపు దీవెనలు ఆయన జీవితంలో కుమరింపబడినాయి. దాని తర్వాత మనం చూసింది ఒక కుటుంబంని దేవుడు నూతనపరచుట. అబ్రాహాం వయసు 99, సారమ్మ వయసు 89. పిల్లలు కనే విషయంలో వాళ్ళ శరీరాలు చనిపోయినాయి, నిరాశకి గురి అవుతున్నారు. మాకు ఆస్తి అయితే దేవుడు ఇచ్చాడు కానీ వారసుడు ఎవడు లేడు అని నిరాశపడే సమయంలో ఈసాక్ని అనుగ్రహించాడు దేవుడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. వయసులో ఉన్నప్పుడు ఈసాక్ పుట్టుంటే అంతగా వీళ్ళ విశ్వాసం బలపరచబడేదా? లేదు. లేదు. దేవుడు అప్పుడప్పుడు మన ప్రార్థనలకి వెంటనే జవాబు ఇయ్యాడు, కొంచెం ఆలస్యం చేసి జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆ సర్వజ్ఞానం బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన మన ప్రార్థనలకి జవాబు ఎలాగిస్తాడు, ఏ సమయంలో ఇస్తాడు అని అంటే దాన్ని బట్టి మన విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచబడుతుంది. మరణ పడకలో ఉన్న లాజర్ గురించి కబురు పంపిస్తున్నారు మరియా, మార్తా, బెతని గ్రామంకి చెందిన సహోదరులు. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే వచ్చి మరణ పడకలో ఉన్న లాజర్ని స్వస్థపరచుంటే వాళ్ళ విశ్వాసం అంతగా బలపరచబడేదా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు లేదు బ్రదర్. కానీ బలపరిచేది చనిపోయిన లాజర్ని 4 దినముల తర్వాత ఆయన తిరిగి లేపినప్పుడు వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచబడింది. సో కుటుంబము మొదటిగా, ఇండివిజువల్, తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత నేషన్. ఇజ్రాయెల్ దేశంని దేవుడు ఎలాగ 2 సార్లు నూతనపరిచాడో నేను మీతో పంచుకున్నాను. మొదటిగా బాబిలోన్ చెర నుంచి తిరిగి తీసుకొని వచ్చాడు. వాళ్ళు విగ్రహారాధన చేసి బాబిలోన్ చెరకు వెళ్ళిపోయారు, దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు. కానీ దేవుని ఉగ్రత శాశ్వతమైనది కాదు. ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు, నిబంధన నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. వాళ్ళని మరి బాబిలోన్ చెర నుంచి తిరిగి తీసుకొని వచ్చాడు. అలాగే 70 ADలో యూదులు సువార్త పట్ల మనసు కఠోరపరుచుకొని యేసుని మెస్సయ్యగా అంగీకరించకుండా ఇంకా అపోస్తులని కూడా నానా హింసలు పెట్టినప్పుడు 70 ADలో ఏమైంది? రోమా సైన్యం వచ్చింది, మరి యూదులను చెదరగొట్టింది ప్రపంచం అంతా కూడా. కానీ దేవుడు ప్రవచించినట్లు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మరి చెదిరిపోయిన యూదులని ఆయన తిరిగి తీసుకొని వచ్చాడు. దాంతో కూడిన స్లైడ్ ఒకసారి మనం చూద్దామా రాజ్ కుమార్ గారు? రెండోసారి నా చేయి చాపుతాను అని దేవుడు అన్నారు. మొదటిసారి ఎప్పుడు అని అంటే అదే మొదటిసారి ఎప్పుడు చేయి చాపాను అంటే బాబిలోన్ చెర నుంచి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు. రెండోసారి ప్రపంచమంతా కూడా వాళ్ళు చెదిరిపోయినప్పుడు తిరిగి తీసుకొని వచ్చాడు. ఒకసారి ఆ వాక్య భాగం ఇంకొకసారి చదవమ్మా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున శేషించిన తన జనుల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చేయిని చాచెను. రెండో మారు ఆయన చేయి చాపును. మొదటిసారి ఎప్పుడు చేయి చాపాడు? బాబిలోన్ చెర నుంచి వీళ్ళని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను బ్రదర్ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఈ షిప్ ఎక్కడి నుంచి ప్రయాణమై వచ్చింది? సముద్ర ద్వీపంలో నుండి కూడా నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తానని దేవుడు చెప్పారు. మార్సిల్ అనే పట్టణం, ఇక్కడ చూడండి మ్యాప్లో నేను చూపిస్తున్నాను, అది ఫ్రాన్స్ దేశంలో సముద్రం పక్కన ఉన్న పట్టణం. అలాగే యుగస్లావియా అనే దేశం, ఆ దేశము పక్కనంతా కూడా సముద్రమే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత సిప్రస్ అనే ఒక ద్వీపం, అక్కడి నుంచి యూదులని ఈ బోటు ఎక్సోడస్ అనే బోట్, ఆ బోట్ పేరు కూడా ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం. అయితే వాళ్ళని తీసుకొని వచ్చింది 1947లో. 1948లో యుఎన్ఓ కూడా ఇజ్రాయెల్ దేశంని రికగ్నైజ్ చేసింది. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది. దాని వెనకాల వేరే మర్మాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను.
అది రెండో రాకడికి సూచన అని కూడా నేను మీతో వివరంగా పంచుకున్నాను. అదంతా కూడా నేను ఇప్పుడు గుర్తు చేయట్లేదు, గుర్తు చేస్తే చాలా సమయం అయిపోతుంది. సో దేశంని దేవుడు నూతనపరచగలుగుతాడు, ప్రపంచంని కూడా దేవుడు నూతనపరచగలుగుతాడు. వేల పరిపాలనలో మనం గమనిస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? భూమి ప్రపంచము తిరిగి జన్మించినప్పుడు అప్పుడు శిష్యుల గురించి ప్రభువారు ఏమంటారంటే, మీరు 12 గోత్రాలకి రాజులై నా కింద పరిపాలిస్తారు అని అంటున్నారు. సో అది కూడా మనం పోయిన వారము ధ్యానించామండి. ప్రపంచం వేల పరిపాలనప్పుడు నూతనపరచబడుతుంది. మరి ఈ వరదల ముందు వచ్చిన ఆయుష్కాలం ఎంత ఉండేదో ప్రజలది, అలాగే తిరిగి ఆయుష్కాలం వస్తుంది. ఎవరు కూడా న్యాచురల్ డెత్ చనిపోరు. ఆ వేల పరిపాలనలో ఎవరన్నా భయంకరమైన నేరం చేస్తే యేసు చేత శిక్షింపబడి చంపబడటమే కానీ న్యాచురల్ డెత్కి వాళ్ళు గురిగారు. సో అంత ఆరోగ్యం కలిగి అందరు కూడా జీవిస్తారు అని నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. యెషయా 65వ అధ్యాయం 20 వచనంలో ప్రవచన అవన్నీ కూడా మీతో పంచుకున్నాను. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని నూతనపరచగలుగుతాడు, ఒక కుటుంబంని నూతనపరచగలుగుతాడు, ఒక దేశంని నూతనపరచగలుగుతాడు, ప్రపంచంని కూడా నూతనపరచగలుగుతాడు. ఇప్పుడు సృష్టినే నూతనపరిచే దేవుడు చివరిగా మనం ధ్యానించి నెక్స్ట్ వారం నుంచి మనం కొత్త అంశం మనం తీసుకుందాం. సృష్టినే దేవుడు ఎలాగ నూతనపరుస్తున్నాడు. సృష్టి అంటే ఓన్లీ భూమితో కూడిన మార్పులే కాదు, పరలోకంలో కూడా మార్పులు ఎలా కలుగుతున్నాయి అదంతా కూడా మనము ఈ వారము చూద్దాం. సో దాంతో కూడిన స్లైడ్ రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తారు. నేను సహోదరి జయంతితో 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనం చదివిస్తాను. దిస్ ఇస్ ఇటర్నల్, అంటే ఫుల్ సృష్టిని దేవుడు నూతనపరచటం మనం చూస్తున్నాం. వేల పరిపాలన అయిపోయిన తర్వాత, ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంకి మనం వస్తే 1వ వచనంలో ఏం రాయబడి ఉందో మనం చూద్దాం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమిను గతించిపోయాను, సముద్రము ఇంకనూ లేదు. మరియు నేను చాలమ్మా ఒక్క నిమిషము. కొత్త భూమి కొత్త ఆకాశంని నేను చూచి తిని. రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. ఇది ఓన్లీ ఒక ఆర్టిస్ట్ ఇంప్రెషన్, దీనికంటా అందంగా ఉంటుంది కొత్త భూమి కొత్త ఆకాశము. ఇంకా సముద్రములు లేవు అనే మాట అక్కడ రాయబడింది. ఎందుకు సముద్రములు లేవు? అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఇక్కడ ఉన్న గుంపులో దేవుడు రాబోయే దినంలో కొంచెం మందిని వాక్య పరిచర్యలో ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఎక్కడున్నారో మీరు ఆమేన్ చెప్పండి. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎందుకు సముద్రములు లేవు అని మిమ్మల్ని అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. మనమందరం కూడా ఎలాగుంటాం? కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రవేశించే వాళ్ళు ఎటువంటి శరీరం ధరించుకొని వాళ్ళు ఆ కొత్త భూమి కొత్త ఆకాశం లోపల ప్రవేశిస్తారు? అది మనం చదువుకుందాం ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయము సహోదరి జయంతితో నేను చదివిస్తున్నాను. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అయ్యగారు 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలమ్మా. 1 యోహాను 3వ అధ్యాయము 1-3 వచనములు. 2-3 వచనాలు చాలమ్మా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్లు ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకను ఏమవుదుము అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. కనుక హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నట్లుగానే మనం కూడా ఉంటాం, ఆయనను అలాగే చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరం ధరించుకొని ఉన్నారు.
ఆయన పునరుద్ధానుడై సమాధి నుంచి విజయం పొంది, సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. తలుపులు వేసి ఉన్నా సరే ప్రభువారు లోపల వచ్చారా? ఎస్ ఆర్ నో? చెప్పండి. Yes. వచ్చారు Yes, he వచ్చారు can. brother. తలుపులు వేసి ఉన్నా సరే మరి బయటికి వెళ్ళిపోయారా? Yes or వెళ్ళిపోయారు. no? అవును. ఈ వెళ్ళిపోయారు. మహిమ సో మనం కూడా మహిమ శరీరం ధరించుకొని ఉంటాం. ఎక్కడ వెళ్ళాలన్నా మామూలు శరీరం ధరించుకున్న ఫిలిప్ జీవితంలోనే బాప్తిజం ఇచ్చిన ఫిలిపు, ఇథోపియా నపుంసకునికి బాప్తిజం ఇచ్చే ఫిలిపు మామూలు శరీరం ధరించుకున్నప్పుడే ఒక గొప్ప అద్భుతం జరిగింది. అరణ్య మార్గంలో ఇథోపియా నపుంసకునికి ఆయన బాప్తిజం ఇచ్చాడు. దాని తర్వాత మాయమైపోయి అజోటోస్ అనే ఒక ప్రాంతంలో కనిపిస్తున్నాడు. అది మామూలు శరీరం ధరించుకున్నప్పుడే. ఇంకా మన మహిమ శరీరం ధరించుకున్నప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ బై షిప్ అవసరం పడదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు షిప్స్ దేని కొరకు వాడుతున్నాము? ఆ కాలంలో దేని గురించి వాడేవారు? ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళుటకు ట్రాన్స్పోర్టేషన్కి షిప్స్ వాడేవారు. అందుకు సముద్రాలు అవసరం పడింది ఆ కాలంలో. ఇప్పుడు మన మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఏమన్నా ప్లేన్ అన్నా, ట్రైన్ అన్నా, షిప్ అన్నా ఎక్కే అవసరం ఉంటుందా? ఒక చోట నుంచి లేదు ఇంకొక లేదు చోట లేదు వెళ్ళుటకు బ్రదర్, అవసరమే లేదు. అవసరం లేదు. అందుకే సముద్రాలు లేవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రెండో కారణం ఏంటి ఎందుకు సముద్రాలు లేవు? అది కూడా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన శరీరంలో దగ్గర దగ్గర 60% నీళ్లు ఉన్నాయి. మన శరీరాలు, భౌతిక శరీరాలు, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను, దే ఆర్ డిపెండెంట్ ఆన్ హైడ్రోలాజికల్ సైకిల్స్. వాట్ ఆర్ ద హైడ్రోలాజికల్ సైకిల్స్ అంటే సముద్రమునున్న నీళ్లు సమ్మర్ సీజన్లో ఆవిరి అవ్వటము, మేఘంగా మార్చబడటము, మేఘం నుంచి వర్షము కూర్చబడటము, మరి వర్షం వచ్చి భూమిని తడపటము, వ్యవసాయం జరగటము, అదంతా కూడా జరుగుతుంది. కానీ మన మహిమ శరీరం ధరించుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ హైడ్రోలాజికల్ సైకిల్స్ అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకు సముద్రములు లేవు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రెండు కారణాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మూడో కారణంకి నేను వస్తున్నాను, కానీ ఈ రెండు కారణాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, సముద్రాలు ఎందుకు లేవు అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి షిప్స్ అవన్నీ కూడా అవసరం లేదు. మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి అలాగే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యేసు లాంటి మహిమ శరీరం మనము ధరించుకొని ఉన్నాం కాబట్టి. మరి యేసు వలె మనం మహిమ శరీరం ధరించుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన ఆ శరీరము హైడ్రోలాజికల్ సైకిల్స్ మీద ఆధారం పడే అవసరం ఉండదు. సో అందుకు సముద్రములు లేవు. ఇంకా మూడో కారణం, ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రవేశించే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. అందరు కూడా నీతిమంతులు. ఎవరెవరు పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో, ఎవరు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళే కొత్త భూమి కొత్త ఆకాశం లోపల ప్రవేశిస్తారు. అయితే మనం గమనిస్తే చరిత్రలో దేవుడు అప్పుడప్పుడు సముద్రాలని, టైడల్ వేవ్స్ని, సునామీని వాడి లోకం మీద ఆయన ఉగ్రతని కుమరించాడు. ఇప్పుడు అందరు నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు సముద్రాలను వాడి, సునామీని వాడి ఎవరన్నా శిక్షించే అవసరం పడుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి అమ్మా, చెప్పండి. నోయ్ గారు అవసరం లేదు. అవసరం లేదు. అందుకే సముద్రములు లేవు. మూడు కారణాలు మనం చూసాం. ఈ మూడు కారణాలే కాదు, జాగ్రత్త వినండి, నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను ఈ సత్యం, మరి మీకు గుర్తు చేస్తున్నాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనములో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఒక క్రమం, ఒక పద్ధతి కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ప్రభువారు మాట్లాడే సమయంలో ఆమె అడుగుతున్నది, ప్రభా మేము సమరీయులము, గెరజీం కొండ దగ్గర మేము దేవుణ్ణి ఆరాధిస్తాము, మీరు యూదులు యెరూషలేంలో ఆరాధిస్తారు, ఏ ఆరాధనని దేవుడు అంగీకరిస్తారు అని అడిగినప్పుడు, అమ్మా ఒక సమయం వస్తున్నది, అప్పుడు మనం ఎక్కడ ఆరాధిస్తున్నామో అది ముఖ్యం కాదమ్మా, మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నామా అది ముఖ్యము అని ప్రభువారు అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఫస్ట్ ఆత్మతోనూ సత్యంతోనూ. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సాయం చేస్తేనే మన ఆరాధనలో ఒక సత్యం అనేది వస్తుంది. తండ్రి అప్పుడే అంగీకరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? లేఖనంలో ఒక క్రమం ఉంటుంది.
అలాగే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. ఆ క్రమం మీరు గమనించండి. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఓకే అమ్మా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఎందుకు సముద్రములు లేవు? ఈ రెండు విషయాలు మీకు గమనించి తర్వాత మరి ఆ మెయిన్ పాయింట్కి వస్తాను. ఎందుకు సముద్రములు కనిపించట్లేదు? ఆల్రెడీ 3 కారణాలు నేను మీతో పంచుకున్నాను. 4వ కారణం కూడా నేను పంచుకోబోతున్నాను. కానీ క్రమం, ఆ లేఖనంలో ఉన్న క్రమం ఎలాగుంటుందో అది చూపించటకు నేను రెండో ఉదాహరణ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 1వ వచనం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రచించి తిని. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, చాలమ్మా. నేను అడుగుతున్న ఒక ప్రశ్న జాగ్రత్త వినండి. లేఖనం ఇప్పుడే సహోదరి జయంతి చదివినిపించింది. అంటే ఎలాగా యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణించబడింది? ఆయన చేయుటకును బోధించుటకు అని ఉందా, లేకపోతే బోధించుటకు చేయుటకు అని ఉందా? చెప్పండి. ఇప్పుడే చదివినిపించారు కదా సహోదరి జయంతి. బోధించుటకు మొదట్లో చేయుటకు, తర్వాతనే బోధించుటకు. జాగ్రత్తగా వినండి. ఒక పాఠం లోపల పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఈ కాలంలో అందరు కూడా అంటుంటారు ఏమనంటే, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. ఏం బోధిస్తున్నావో అదే నువ్వు పాటించు అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. 30వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం పొందుకునే సమయంలో ఇంకా ఆయన ఒక ప్రసంగం కూడా చేయలేదు, ఒక గొప్ప అద్భుతం కూడా చేయలేదు. ఆకాశం తెరవబడుతున్నది, అక్కడి నుంచి ఒక స్వరం వినిపించబడుతున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, బాప్తిజం తీసుకునే సమయంలో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ప్రారంభం చేసేసారామా? అడుగుతున్నాను. చేయలేదు. అంటే ఆ 30 సంవత్సరాలు అన్ని ఆయన పాటిస్తూనే ఉన్నాడు. ఏం బోధించబోతున్నాడు అన్ని కూడా పాటిస్తూనే వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం చేయబోతున్నాడు. ఆ ప్రసంగం విన్న వాళ్ళ మనసులు కదిలింపబడినాయి. ఎందుకంటే ఆయన అధికారంతోనూ శక్తితోనూ బోధించాడు. ఎందుకు అధికారము శక్తితో బోధించగలిగాడు అంటే, మొదట్లో పాటించి తర్వాత బోధించాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను? ఒక క్రమం కనిపిస్తుంది లేఖనంలో. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సో సముద్రాలు లేవు అనగానే 2వ వచనంలో మనం చూస్తే పరలోకము కింద దిగి వచ్చుట మనం చూస్తున్నాం. ఆ పిక్చర్ మనం చూద్దాము బ్రదర్. అక్కడ చూడండి, పరలోకం దిగి వచ్చుట మనము చూస్తున్నాం. 21వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఈ పిక్చర్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంకొక విషయం ఇంకొక స్లైడ్ ద్వారా మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, స్ఫటిక సముద్రము మనకి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తుంది. ఒకసారి చదవమ్మా. ప్రకటన గ్రంథము ఎక్కడ స్ఫటిక సముద్రంని నేను హైలైట్ చేశాను అక్కడ కర్సర్ పెట్టి మన విజయ్ బ్రదర్ మనకు చూపిస్తారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి ఆ స్ఫటిక సముద్రము ఎలాగుందో. 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా జయంతి. 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునొక మధ్య సింహాసనముల చుట్టూ ముందు వెనక కన్నులతో నిండి ఉన్న 4 జీవులుండెను. థ్యాంక్ యూ మా. స్ఫటిక సముద్రం ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకి టెక్నికల్ కోఆర్డినేషన్ చేసి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఈ స్ఫటిక సముద్రం ఎలాగొచ్చింది అది కూడా మనం చూద్దాం. భూమిని సృష్టించినప్పుడు దేవుడు 2వ దినం ఏమని రాయబడి ఉన్నది? ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. మొదటి దినం వెలుగు సృష్టించాడు. 2వ దినం ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. సో నీళ్ళ మధ్యన ఒక ఆకాశంని సృష్టించి
ఆకాశం కింద ఉన్న నీళ్ళని మనకు కనిపించే సముద్రాలుగా మార్చాడు. ఆకాశం పైన ఉన్న నీళ్లు స్ఫటిక సముద్రంగా మార్చబడింది. దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాము. బ్రదర్ విజయ్ రైట్ సైడ్ పిక్చర్ చూపించండి. రాజ్ కుమార్ గారు ఇక్కడ చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 7-8 వచనాలు సహోదరి జయంతి చదివినిపిస్తారు. అప్పుడు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు రాజ్ కుమార్ గారు. ఒకసారి చదువు. ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నప్పుడు మధ్యలో దేవుడు ఆకాశంని సృష్టించి ఆకాశం కింద ఉన్న నీళ్ళని సముద్రాలుగా వేర్పరిచాడు. అది మనం చూడొచ్చు. కానీ ఆకాశం పైన నీళ్ళు ఏమైనాయి? ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసిన విశాలము క్రింద జలమును విశాలము మీద జలము వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను. సమస్తమాయనను ఉదయము కలిగి 2వ దినమాయను. థ్యాంక్ యూ మా. ఆకాశం మీద కర్సర్ పెట్టండి విజయ్ బ్రదర్. ఆకాశం మీద పైన. ఓకే, వెరీ గుడ్. సో వాటర్స్ అబౌవ్ ఫర్మమెంట్ అంటే ఆకాశం పైన ఉన్న నీళ్లు స్ఫటిక సముద్రం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఎవరన్నా ఆరోహణమై వెళ్ళాలి అని అంటే జాగ్రత్త వినండి. మహిమ శరీరం ధరించుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ అట్మాస్ఫియర్ దాటి వెళ్ళిపోతారు, అంతరిక్షం దాటి వెళ్ళిపోతారు. పరలోకంకి వెళ్ళాలంటే అక్కడ ఒక గేట్ లెక్క ఏముంటుంది అంటే స్ఫటిక సముద్రం ఉంటుంది. అదే పరలోకంకి గేట్ అయి ఉన్నది. చూడండి, దానిపైననే పరలోకం ఉంది. వాటర్స్ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చూడండి, స్ఫటిక సముద్రం పైనే పరలోకం ఉన్నది, దేవుని సింహాసనం ఉన్నది. ఇక్కడ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్లో కూడా స్ఫటిక సముద్రం కింద మనకు కనిపిస్తున్నది. లెఫ్ట్ సైడ్ పిక్చర్లో దానిపైనే మనకి దేవుని సింహాసనము కనిపిస్తున్నది, పరలోకము అక్కడ మనకు కనిపిస్తున్నది. సో ఇప్పుడు మీకు ఆ ఫుల్ సబ్జెక్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, నేనేం చెప్పాను? లేఖనంలో ఒక క్రమం ఉంటుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సముద్రములు లేనప్పుడు అంటే స్ఫటిక సముద్రం కూడా మాయమైపోయినప్పుడు దేవుని చిత్తం ప్రకారంగా, స్ఫటిక సముద్రం కూడా తీసివేయబడినప్పుడు దేవుని చిత్తం ప్రకారంగా అప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు మనం 2వ పిక్చర్ని మనం చూద్దాం. లెఫ్ట్ సైడ్ పిక్చర్, 2వ పిక్చర్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. ఇప్పుడు సహోదరి వెరీ గుడ్. ఇప్పుడు సహోదరి చదివి వినిపిస్తారు. 21వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. 2-3 వచనాలు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనం. 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనములు. మరియు నేను నూతన యెరూషలేమును నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు రాజ్ కుమార్ గారు, ఎంత అందం ఉందో ఆ పట్టణం, పరలోకం దిగి వచ్చుట యోహాన్కి ఎంత అందంగా కనిపిస్తున్నదో, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉందంట. దాని మీద కూడా కర్సర్ పెట్టండి సహోదరి చదివేటప్పుడు. చదవండి సిస్టర్. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉండురు. దేవుడు తాను వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను. లేఖనంలో ఒక క్రమం అనేది ఉంటుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సముద్రాలు లేవు అని రాయబడిన తర్వాతనే స్ఫటిక సముద్రం కూడా లేదు అనే మాట రాయబడిన తర్వాతనే పరలోకం దిగి వచ్చుట మనం చూస్తున్నామా? లేకపోతే దానికంటే ముందే పరలోకం దిగి వచ్చుట మనం చూస్తున్నామా? చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకొని. లేదు అన్న తర్వాతనే. అదే స్ఫటిక సముద్రం ఉంటే పరలోకం కింద దిగి రావడానికి ఆస్కారం ఉందా? లేదు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఫుల్ సబ్జెక్ట్ సరిగా అర్థం చేసుకుంటున్నారు. సముద్రములు లేవు అంటే భూమిలో ఉన్న సముద్రములు ఇప్పుడు అవసరం లేదు,
అక్కడ పైనున్న స్ఫటిక పైనున్న సముద్రం కూడా గేట్గా ఉండుటకు అవసరం లేదు. ఆ గేటుగా ఉంటే మరి అలంకరింపబడిన ఆ పరలోక యెరూషలేము దిగి రావడానికి ఆస్కారం లేదు. అందుకు అది కూడా వెళ్ళిపోతున్నది. ఇంకా పరలోక యెరూషలేము దిగి వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? ఒక వ్యక్తిని నూతనపరిచిన దేవుడు, ఒక కుటుంబంని నూతనపరిచిన దేవుడు, ఒక దేశంని నూతనపరిచిన దేవుడు, ప్రపంచంని నూతనపరిచిన దేవుడు సృష్టినే నూతనపరుస్తున్నాడు. దట్ మీన్స్ బోత్ ఎర్త్ అండ్ హెవెన్ ఆర్ బీయింగ్ రీక్రియేటెడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మన పరిస్థితి ఎలాగైనా ఉండనియండి, ఎండిపోయిన ఎముకల వలె ఉండనియండి. అప్పుడప్పుడు మనం చేసిన పాపాల వలన సమస్యలో మనం చిక్కుకుంటాం. అప్పుడప్పుడు మనం కొన్ని కష్టాలు మన మేలు కొరకు అనుమతిస్తాడు. మన సహనం, మన ఓర్పుని పెంచుటకు. సో సపోజ్ మనం ఏమైనా పాపం చేసి ఇజ్రాయేలీల వలె బాబిలోన్ చెరలో ఉంటే, ఏదో సమస్యలో చిక్కుకొని ఉంటే, మనము పశ్చాత్తాపం పొంది, ప్రభువా తప్పైపోయింది, నా పరిస్థితి ఎండిపోయిన ఎముకల వలె ఉంది, నన్ను నూతన పరచు అంటే మారని దేవుడు నూతన పరచకుండా ఉంటాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరుస్తారు నూతన పరుస్తారు. నిశ్చయంగా నూతనపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు గొప్ప దేవుడు, నూతన పరిచే దేవుడు. సో ఏ క్షేత్రాల్లో దేవుడు నూతన పరుస్తున్నాడో మనం చూసాం. ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితం, ఒక కుటుంబంని, ఒక దేశంని, ప్రపంచంని, అలాగే సృష్టినే నూతన పరుస్తున్నాడు. ఇంకా 2 విషయాలు నేను మీతో పంచుకొని దినము సెషన్ సమాప్తం చేస్తాను. అదేంటంటే, బైబిల్లో 2 భాగంలు ఏంటి చెప్పండి నాకు? 2 భాగాలు ఉంటాయి, చెప్పండి. పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉన్నాయి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం మీకు ఈరోజు చూపించేసి, ఇంకొక స్లైడ్ కూడా నేను చూపించేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని లేఖనము కడబడి అనే ఆదాం అనే మాట వాడి వర్ణిస్తుందో మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం చదవమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. అధ్యాయము 45వ వచనము. ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. సో మొదటి ఆదాము ఉన్నాడు. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. సో మొదటి ఆదాంకి కడబడి ఆదాంకున్న పోలికలు ఏంటి, అది కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఇద్దరి జన్మంలో మానవుని పాత్ర అనేది లేదు. అందుకే ఆదాంకి కూడా ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ పేరు ఇవ్వబడింది కదా, దేవుని కుమారుడు. మానవుని పాత్ర లేదు ఆయన జన్మంలో. ఆదాం జన్మంలో కూడా మనం గమనిస్తే మానవుని పాత్ర అనేది దాంట్లో లేదు. అందుకు ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడింది. ఒకసారి ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా జయంతి. 3వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 3:20. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ రాయబడి ఉన్నది ఆదాం కూడా దేవుని కుమారుడు అని? లూకా సువార్త 3వ అధ్యాయము 37వ వచనం. లెమెకు మెతుషెలెమును, మెతుషెలెము హానోకును, హానోకు ఎరుదును, ఎరుదు మహలాలును, మహలాలేలు కయ్యూనునకును, కయ్యూనును ఎనోషునకును, ఎనోషు షేతుకునకు, షేతు ఆదామునకు, ఆదాము దేవుని కుమారుడు. చూడండి, ఆదాము దేవుని కుమారుడు. ఇప్పుడు మనం చూద్దాం. రేపు మీరందరూ కూడా వాక్యము ఉపదేశించబోతున్నారు.
రేపు ఈ మాటలు మీరు పంచుకోవచ్చు. కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టింపబడింది అనే మాట మీరు ఎప్పుడు తీసుకొని బోధిస్తారో మీ సంఘాల్లో, లేకపోతే ఎక్కడ మిమ్మల్ని పిలుస్తారో అప్పుడు ఈ విషయం కూడా మీరు పంచుకోవచ్చు. కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటో. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. పాత నిబంధనలో మనం చూస్తే భూమి ఆకాశంని దేవుడు మొదట్లో సృష్టిస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఒకసారి చూద్దామా? అక్కడ చూడండి, పైన లెఫ్ట్ టాప్. సృష్టిని మొదట్లో దేవుడు సృష్టిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? సృష్టిని సృష్టించాడు. భూమి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? భూమి ఆకాశంని దేవుడు సృష్టించెను అనే మాట ఉన్నది. సో మొదట్లో సృష్టిని సృష్టించాడు. దాని తర్వాత 7వ దినం మనం వస్తే ఆదాంని సృష్టిస్తున్నాడు. చూడండి చక్కగా రాజ్ కుమార్ గారు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో మొదట్లో సృష్టింపబడింది. దాని తర్వాతనే చివర్లో 7వ దినమున ఆదాం సృష్టింపబడుతున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకి మనం వస్తే కడబడి ఆదాం మొదట్లో నూతన పరచబడుతున్నాడు. ఇక్కడ చూడండి, సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చేది క్రీస్తు. కడబడి ఆదాం మొదట్లో సృష్టింపబడుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. చివర్లో భూమి ఆకాశము నూతన పరచబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. కొత్త నిబంధనలో సువార్తల్లో, అంటే మొదటి 4 సువార్తలు, పునరుద్ధానుడైన ప్రభు సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. మహిమ శరీరం ధరించుకొని బయటికి వచ్చాడు. కానీ భూమి మాత్రము ఇంకా నశించిపోయే భూమి. కానీ కొత్త భూమి కొత్త ఆకాశము అది నశించిపోయే భూమి కాదు. అది కూడా పునరుద్ధాన శరీరం ధరించుకున్న భూమి లెక్క లేఖనం సెలవిస్తున్నది. సో అది చివర్లో సృష్టింపబడుతున్నది. ఆదికాండం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా వ్యత్యాసము? మరి చెప్తున్నా, పాత నిబంధనలో మొదట్లో సృష్టింపబడింది, తర్వాత ఆదాం సృష్టింపబడాడు. కొత్త నిబంధనలో కడబడి ఆదాం మొదట్లో నూతన పరచబడుతున్నాడు. సమాధి మీద విజయం పొంది బయటికి వస్తున్నాడు. కర్సర్ పెట్టి చూపించండి రాజ్ కుమార్ గారు. చివర్లో కొత్త భూమి కొత్త ఆకాశం మనకు కనిపిస్తుంది. అంటే ప్రపంచము కాదు, సృష్టి నూతన పరచబడుట మనం చివర్లో చూస్తున్నాం. ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని హల్లెలూయా నేను వినొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదొక ప్రత్యేకమైన వ్యత్యాసము పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏంటో మనకు అర్థం కావాలి. సో చివర్లో నేను ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తున్నాను. మనకందరు కూడా చాలా పరిచితమైన దర్శనం ఎజెకియల్ పొందింది. 37వ అధ్యాయంలో ఎజెకియల్ గ్రంథంలో ఏం రాయబడిందో మనకందరు కూడా తెలుసు. ఆయన చూసింది ఎండిపోయిన ఎముకలన్నీ. అది నూతన పరచబడుట, ఒక సైన్యంగా మార్చబడుట మనము చూసాం. ఒకసారి ఆ స్లైడ్ మనం చూద్దాము. విజయ్ బ్రదర్ కింద రండి. చూడండి, ఎండిపోయిన ఎముకలు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి. అది ఒక సైన్యంగా మార్చబడుతుంది. ఓకే, సో ఈ స్లైడ్ నేను చివర్లో ఎందుకు చూపిస్తున్నాను అనంటే దీని వెనకాల ఒక అర్థము ఉంది. మనం నూతన పరిచే దేవుడు అనే అంశం తీసుకొని అనేక కోణం నుంచి ఆ అంశంని మనం ధ్యానించాం కదా. ఎజెకియల్ ప్రవక్త మనం గమనిస్తే ఆయన చాలా మెటిక్యులస్ ప్రాఫిట్ అంటే ఆయనలో అల్లరి అనేది ఉండదు. అన్ని కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా రాస్తాడు. ఆయన ఏ దినము ఏ దర్శనం పొందినా సరే, ఏ సంవత్సరంలో ఆ దర్శనం పొందాడు, ఏ నెలలో పొందాడు, ఏ దినం అది పొందాడు, ఆయన ఎప్పుడు రాస్తాడు. ఓకే, దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను. ఒకసారి చదవండి అమ్మా. 1వ అధ్యాయం 1వ వచనం, ఎజెకియల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఏ సమయంలో ఆయన ఆ దర్శనములను పొందుతున్నాడో అన్ని కూడా ఎజెకియల్ కరెక్ట్గా టైం ప్రకారంగా రాస్తాడు. 1వ అధ్యాయం 1వ వచనం. కొంచెం క్యాప్షన్ కింద క్యాప్షన్ కూడా ఉంటే చూపించండి బ్రదర్, ఆర్ పైన ఉన్న హెడ్లైన్స్ చూపించండి. హెడ్లైన్స్ పైన 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఎజెకియల్ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినము నేను కేరేబు నది ప్రవేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలము
ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనము నాకు కలిగెను. చూడండి, సంవత్సరం గురించి రాస్తున్నాడు, నెల గురించి రాస్తున్నాడు, దినం గురించి రాస్తున్నాడు. చాలా మెటికులస్ ప్రాఫిట్. ఇదేదో ఒక్కసారి రాసిన పని కాదు, ఇదేదో ఒక్కసారి పాటించిన పద్ధతి కాదు. ప్రతిసారి దర్శనం పొందినప్పుడు ఏ సంవత్సరము, ఏ నెల, ఏ దినం రాస్తాడు. అమ్మ అలాగే 8వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఎజెకియెల్ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఎజెకెల్ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. 6వ సంవత్సరమున 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సంవత్సరము, నెల, దినం. అలాగే మరి 20వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఇది చదివిస్తున్నానో ఒక కారణం ఉంది. ఓకే, దేవుడు ఒక సందేశం ఇస్తున్నారు మనకి. 20వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఎజెకెల్ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమును ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మీరు ఒకటి గమనించి ఉండొచ్చు. ఎజెకియెల్ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. యూదులు ఆయన దగ్గర ఉన్నప్పుడు, యూదుల నాయకులు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఈ దర్శనంలో వచ్చినాయి. సంవత్సరం, ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ నెలలో వచ్చింది ఈ దర్శనం, ఏ దినం వచ్చింది, అన్నీ కూడా ఆయన వివరంగా రాస్తున్నాడు. ఇప్పుడు యూదుల నాయకులు ఎవరు లేరు ఆయనతో పాటి. 37వ అధ్యాయం 1వ వచనం. ఎండిపోయిన ఎముకల దర్శనం ఆయన చూస్తున్నాడు. ఒకసారి తీయండమ్మా. 31వ అధ్యాయం 1వ వచనం. ఇది చాలా మనకి పరిచితమైన వాక్య భాగము. ఎజెకెల్ గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం. 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. దాని తర్వాత మనం చదివితే అమ్మా, చాలమ్మా. దాని తర్వాత చదివితే దేవుడు ఆ ఎండిపోయిన ఎముకలని ఎలాగా సైన్యంగా, గొప్ప సైన్యంగా మార్చాడో అదంతా కూడా మనము చదువుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ చూడండి. ఎండిపోయిన ఎముకలు సైన్యంగా మార్చబడుతున్నాయి. ఓకే, అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. 37వ అధ్యాయంతో కూడిన దర్శనంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అక్కడ ఏమైనా యూదుల నాయకులు ఉన్నారమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యూదుల నాయకులు 3 సందర్భాల్లో కనిపించారు. లేరు అక్కడ లేరు. సంవత్సరము, నెల, దినం ఏమైనా మెన్షన్ చేస్తున్నాడా? మరి అడుగుతున్నాం మిమ్మల్ని. ఏ నెల, ఏ సంవత్సరం, ఏ దినం వచ్చింది ఏమన్నా చెప్తున్నాడా? లేదు. లేదు, లేదు. లేదు. అయితే దేవుడు మనకిచ్చే సందేశం ఏంటి? జాగ్రత్తగా వినండి. వేరే ఎజెకియెల్ దర్శనములు అది ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంకి వర్తించే దర్శనములు. అందుకే సంవత్సరము, దినము, నెల అన్ని కూడా రాయబడింది. ఎవరితో ఎజెకియెల్ ఉన్నాడో ఆ వివరాలు కూడా రాయబడినాయి. ఇది 2026లో కూడా వర్తించే దర్శనం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి, మన సామాజిక పరిస్థితి, మన భౌతిక పరిస్థితి ఎండిపోయిన ఎముకలై ఉన్నా సరే దాన్ని నూతన పరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మా ప్రతిసారి సంవత్సరము, నెల, దినం రాసే ఎజెకియెల్ ప్రవక్త యూదుల సన్నిధిలో ఉన్నప్పుడు, నాయకుల సన్నిధిలో ఉన్నప్పుడు, దర్శనములు పొందినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే దినం రాయట్లేదు, సంవత్సరం రాయట్లేదు, నెల రాయట్లేదు, యూదులు ఎవరు కూడా లేరు. దేవుడు ఈ దర్శనం ఎందుకు ఇచ్చాడు? ఆ దర్శనం చేత మనకి ఏ సందేశం అందిస్తున్నాడు? మన జీవితంలో ఏ క్షేత్రం అన్నా తీసుకోండి, ఆర్థిక క్షేత్రం అన్నా, మానసిక క్షేత్రం అన్నా, భౌతిక క్షేత్రం అన్నా, సామాజిక క్షేత్రం అన్నా, ఎండిపోయిన ఎముకలై ఉంటే
2026లో కూడా ఈ దర్శనం మనకు వర్తిస్తుంది. దాన్ని దేవుడు నూతన పరచగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆల్ అండర్స్టాండింగ్. ఇక్కడ నేను ముగిస్తున్నానండి. వచ్చే వారము మరి మనము వంశావళి నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటో మనం నేర్చుకుందాము. అది మనము న్యూ ఇయర్లో బ్రేక్ తీసుకున్నాము. ఆ, మనమంతా కూడా నవంబర్ ఎండింగ్ వరకు వంశావళి నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటో నేర్చుకొని వచ్చి ఉన్నాము. చాలామంది క్రైస్తవులు వంశావళిలు చదవరు. వీడిని కనేను అంటే ఏముంది నేర్చుకోవడానికి అని దాటి వెళ్ళిపోతుంటారు ఆ అధ్యాయాలని. కానీ ఎన్నో మర్మాలు ఉన్నాయి. మనము నేర్చుకునే మర్మాలు ఉన్నాయి, అర్థం చేసుకునే మర్మాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆ సిరీస్ స్టార్ట్ చేశాను. క్రిస్మస్ వలన ఆ బ్రేక్ మనం తీసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్లో నూతన పరిచే దేవుడు అనే అంశం మనం తీసుకున్నాం కాబట్టి వంశావళిల గురించి నేను మీతో పంచుకోలేదు. వచ్చే వారం తిరిగి మనం వంశావళి నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటో మనం నేర్చుకుందాము. ఈ లాస్ట్ సెషన్ ఇది దేవుడు నూతన పరిచే దేవుడు అనేది. సో ఆ ఎండిపోయిన ఎముకల దర్శనం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అది ఏ సంవత్సరంలన్నా అది వర్తించే దర్శనం. సో మనము బలపరచబడదాము. మన పరిస్థితి ఎలాగున్నా సరే మన పరిస్థితులకి, దీనమైన పరిస్థితులకి మనమే కారకులమై ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, తప్పయింది, అందుకే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తు, నా పరిస్థితిని నూతనపరచు అని అంటే దేవుడు నూతనపరుస్తాడు. అలాగే అప్పుడప్పుడు యోబు వలె మనం పాపం చేయకుండా ఉండొచ్చు, కానీ కొన్ని కష్టమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు. సరి అయిన సమయంలో దేవుడు నూతనపరిచే దేవుడై ఉన్నాడు అనే మాట మనము మర్చిపోకూడదు. నేను చిన్న ప్రార్థన చేసి రాజ్ కుమార్ గారికి మరీ ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ జూమ్ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు సండే దినంన రాత్రి వేళ వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు ఆత్మికంగా వాక్యపరంగా తృప్తిపరిచారని మేము నమ్ముచున్నాం. దెబోరా సహోదరికి మీరు ఇచ్చిన చక్కని దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. దాని వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. అలాగే ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన బ్రదర్ రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఎంతో చక్కగా వాక్యం చదివిన జయంతి సిస్టర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పార్టిసిపెంట్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము నేర్చుకున్న పాఠాలు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. ఎంతో ప్రయాసపడి సౌడు రాజ్ కుమార్ గారు ప్రతి సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం కూడా ఈ చిన్న గుంపు వలన మేలు పొందేటట్లు కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. అప్లోడ్ చేసిన లింక్స్ని, అప్లోడ్ చేసిన యూట్యూబ్ సెషన్స్ని మేము మాకు తెలిసిన క్రైస్తవుల మధ్యన పంచిపెట్టుటకు, సర్కులేట్ చేయుటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.